గ్యాంగ్స్టర్ నయం కేసులో ఈడీ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. దీనికి సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. అయితే ఈ ఛార్జ్ షీట్ లో ఏముందో చూస్తే బెదిరింపులు, కిడ్నాపులతో నయం భారీగా ఆస్తులు కూడబెట్టినట్టు గుర్తించింది ఈడీ. మొత్తం 91 ఆస్తులను బలవంతంగా బెదిరించి రాయించుకున్నట్టు తెలిపింది ఈడీ. సిట్ నివేదిక ఆధారంగా ఐటీ బినామీ ఆస్తులు లావాదేవీల నిరోధక చట్టం కింద నయం అనుచరులు, కుటుంబ సభ్యుల మీద ఛార్జ్ షీట్ దాఖలు చేసింది ఈడీ. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. రైట్ సాగర్, గ్యాంగ్స్టర్ నయం కేసులో ఇప్పటికే ఈడీ ఛార్జ్ షీట్ దాఖలు చేసినట్లు కూడా తెలుస్తుంది. ఎటువంటి యాక్షన్ తీసుకునే అవకాశాలు ఉన్నాయి? ఎవరెవరి మీద ఎటువంటి సెక్షన్ల కింద కేసు నమోదు చేసే అవకాశాలు ఉన్నట్లు కనిపిస్తుంది? 2016లో నయీం ఎన్కౌంటర్ అనంతరం నయీం కేసు, అక్రమాస్తుల కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే ఈ కేసులో తాజాగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. మొత్తం 10 మంది పైన అభియోగాలు నిందితులుగా చేర్చు కూడా ఛార్జ్షీట్లో పేర్కొంది. దాదాపు 91 ఆస్తులను అక్రమంగా కూడబెట్టినట్లు, బెదిరింపులకు, బలవంతపు బెదిరింపులు, కిడ్నాప్ల ద్వారా ఈ ఆస్తులను సేల్ డీడ్ చేసుకున్నట్లుగా కూడా ఈడీ గుర్తించి దానికి సంబంధించినటువంటి ఆధారాలను ఛార్జ్షీట్లో పేర్కొంది. అయితే ప్రధానంగా ఈ కేసులో ఈడీ నమోదు చేసినటువంటి కేసులో మొత్తం 10 మంది పైన, ఇందులో నయీం భార్య హసీనా బేగంతో పాటుగా నయీంకి అత్యంత సన్నిహితుడైనటువంటి ముఖ్య అనుచరుడు, భువనగిరిలో ఉండేటువంటి భువనగిరికి చెందినటువంటి పాషం శ్రీనివాస్గా కూడా పేర్కొంది. పాషం శ్రీనివాస్తో పాటుగా హసీనా బేగం, మహమ్మద్ తాహేరా బేగం, మహమ్మద్ సలీం బేగం, అంటే నయీం భార్యతో పాటుగా వారి సోదరులు, వారి యొక్క కుటుంబ సభ్యులు కూడా ఈ కేసులో ఛార్జ్షీట్లో నిందితులుగా పేర్కొన్నట్లుగా కూడా తెలుస్తోంది. మహమ్మద్ అబ్దుల్ సహీం, అయల్ సయ్యద్ నీలోఫర్, ఫిరోజ్ అంజుమా, మహమ్మద్ ఆరిఫ్, హీనా కౌసల్లపై ఈడీ ఛార్జ్షీట్ నమోదు చేసింది. అయితే మొత్తం అంటే భువనగిరి చుట్టుపక్కల ప్రాంతాలతో పాటుగా హైదరాబాద్లోని శివారు ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున అక్రమ ఆస్తులను మనీ లాండరింగ్ యాక్ట్కు విరుద్ధంగా వీరు కూరబెట్టినట్లుగా కూడా, అంటే యజమానులకు, ఒరిజినల్ యజమానులను బెదిరింపులకు పాల్పడి వారి కుటుంబ సభ్యులను కిడ్నాప్లు చేసి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లుగా కూడా ఈడీ గుర్తించింది. ఈ అంశాలన్నీ కూడా ఈడీ తమ ఛార్జ్షీట్లో పేర్కొంది. గతంలోనే 2016 ఆగస్టులో నయీం ఎన్కౌంటర్ అనంతరం కూడా పెద్ద ఎత్తున నయీం బాధితులు పోలీస్ స్టేషన్లను ఆశ్రయించారు, కంప్లైంట్ చేశారు, ఫిర్యాదులు చేశారు. దాదాపు వందలాది మంది ఫిర్యాదు చేయడంతో నయీం అక్రమాస్తులపైన ఆనాటి ప్రభుత్వం సిటీ ఏర్పాటు చేసింది. సిటీ ఏర్పాటు చేసినటువంటి కేసు వివరాల ఆధారంగా ఆదాయ పన్ను శాఖ, ఐటీ శాఖ నయీంకి సంబంధించినటువంటి దాదాపు ఆస్తులను కూడా సీజ్ చేసింది. అయితే ఇటు సిటీ ఏర్పాటు చేసినటువంటి ఫిర్యాదుల ఆధారంగా ఐటీ శాఖ ఆస్తులను ఫ్రీజ్ చేసిన అంశాల ఆధారంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసు నమోదు చేసింది, దర్యాప్తు చేసింది. ఈ కేసులోనే మనీ లాండరింగ్ యాక్ట్కు నిబంధనలకు విరుద్ధంగా అక్రమాస్తులు కూడగట్టినటువంటి నయీం కుటుంబ సభ్యులు, నయీం ముఖ్య అనుచరులపైన కూడా ఛార్జ్షీట్ దాఖలు చేసింది. ఇందులో 10 మందిని నిందితులుగా పేర్కొంది. అయితే ఈ ఆస్తులను ఇప్పటికే ఫ్రీజ్ చేసిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలంటూ కూడా ఈడీ కోర్టుని అభ్యర్థించినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ కేసులో 10 మంది పైన నిందితులుగా ఛార్జ్షీట్లో పేర్కొన్న నేపథ్యంలో ఈడీ తదుపరి ఆ నిందితులందరికీ కూడా నోటీసులు ఇచ్చి విచారించే అవకాశం ఉంది. సో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి నయీం అక్రమాస్తుల కేసులో తాజాగా ఈడీ ఛార్జ్షీట్ నమోదు చేయడం అనేది కూడా కొంత కీలకంగా మారుతుంది. తదుపరి విచారణలో ఈ అనుచరులు, కుటుంబ సభ్యుల వద్ద ఉన్నటువంటి ఆస్తులను వారిని విచారించిన అనంతరం కూడా వారికి నోటీసులు ఇచ్చి విచారిస్తే మరికొన్ని కీలక అంశాలు నయీం అక్రమాస్తుల కేసులో బయటపడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. వినయన సాగర్, మరి నయం కుటుంబ సభ్యులు అలానే ఆయన అనుచరులు ప్రత్యేక కీలక పాత్ర పోషించిన శ్రీనివాస్ మీద కూడా ప్రస్తుతం ఈడీ అధికారులు నోటీసులు జారీ చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే ఎప్పుడు విచారణకు పిలిచే అవకాశం ఉంది? విచారణకు పిలిచిన తర్వాత ఎటువంటి ప్రశ్నలు అడిగే అవకాశం ఉందనుకోవచ్చు? ఎస్వినైనా ఖచ్చితంగా, ఎందుకంటే పాషం శ్రీనివాస్ భువనగిరి వాస్తవుడు. గతంలో భువనగిరి నయీంకి అత్యంత సన్నిహితుడిగా ఉన్నాడు, నయీం ముఖ్య అనుచరుగా ఉన్నాడు. నయీంకి సంబంధించినటువంటి అక్రమ భూదందాలే కావచ్చు, బెదిరింపులు, కిడ్నాప్ల వ్యవహారంలో కూడా కీలక పాత్ర పాషం శ్రీనివాస్ పోషించాడు. గతంలో భువనగిరిలో పెద్ద ఎత్తున వ్యాపారులను బెదిరించడం, వ్యాపారులకు సంబంధించినటువంటి ఆస్తులను అక్రమంగా బదిలీ చేయించుకోవడం, రిజిస్ట్రేషన్ చేసుకోవడం, వారి కుటుంబ సభ్యులను కిడ్నాప్ చేయడం, ఇవన్నీ నయీంకి సంబంధించినటువంటి అక్రమ దందాల వెనుక, ఈ రౌడీయిజం వెనుక, నయీంకి సంబంధించినటువంటి బెదిరింపులు, కిడ్నాప్ల వెనుక కూడా కీలక పాత్ర పోషించింది పాషం శ్రీను. గతంలోనే ఈ కేసులలో
పలు కేసులలో కూడా అతను జైలు శిక్ష అనుభవించాడు. అనంతరం ఆయన విడుదలయ్యాడు బెయిల్పై. సో ఈ కేసులో ఈడీ కేసులో కూడా ఆయన ప్రధాన నిందితుడిగా పేర్కొన్న నేపథ్యంలో త్వరలోనే పాషం శ్రీనివాస్తో పాటుగా నయీం భార్య, వారి కుటుంబ సభ్యులకు మొత్తం 10 మందికి ఈడీ త్వరలోనే నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది. వారిని విచారించే అవకాశం ఉంది. విచారిస్తే మరికొంత మందికి సంబంధించినటువంటి ఆస్తులే కావచ్చు, మరికొన్ని ఆస్తులను కూడా ఈడీ గుర్తించే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే నయీం ఎన్కౌంటర్ అయిన అనంతరం కూడా, ఎందుకంటే నయీం తన గ్యాంగ్స్టర్ అంటే తన గ్యాంగును మెయింటైన్ చేస్తూ పెద్ద ఎత్తున భూదందాలు, అక్రమంగా ఆస్తులను కాజేయడం, వ్యాపారులను బెదిరించడం. ఎందుకంటే నయీం పైన గతంలోనే ఐపీఎస్ సంబంధించినటువంటి వ్యాస్ని హత్య చేసినటువంటి కేసులో, సాంబశివుడి హత్య కేసులో కూడా ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. సో అనంతరం 2016లో నయీం ఎన్కౌంటర్ గురికావడం, అనంతరం ఆయన భూ దందాలకు సంబంధించినటువంటి అనుచరులు ఇంకా కొనసాగించడం, బెదిరింపులకు కొనసాగించడం, ఆయన యొక్క ఆస్తులను, అక్రమ ఆస్తులు ఉన్నటువంటి వాటిని కూడా పెద్ద ఎత్తున బదలాయింపు కూడా జరిగినట్లుగా కూడా సిట్ దర్యాప్తులో గుర్తించింది. ఐటీ శాఖ కూడా ఆస్తులను సీజ్ చేసింది. అయితే తాజాగా 91 ఆస్తులను గుర్తించిన ఈడీ 10 మందిని నిందితులా పేర్కొన్న నేపథ్యంలో ఈ 10 మందిని, ఇందులో నయీం ముఖ్య అనుచరుడు పాషం శ్రీనివాస్తో పాటుగా నయీం భార్య హసీనా బేగంతో పాటుగా వారి యొక్క సన్నిహిత కుటుంబ సభ్యులు కూడా ఈ కేసులో ఈడీ ఛార్జ్షీట్లో నిందితులుగా పేర్కొన్న నేపథ్యంలో త్వరలో వారిని విచారించే అవకాశం ఉంది. వారిని విచారించిన అనంతరం కూడా మరికొన్ని కీలక అంశాలు, అక్రమాస్తుల తెర వెనుక ఉండి నడిపించిన వ్యవహారాలన్నీ కూడా ఈడీ విచారణలో బయటపడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. వినయన. రైట్ సాగర్, థ్యాంక్స్ ఫర్ ది లైవ్ డీటెయిల్స్.